భారత టెస్టు చరిత్రలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో భాగంగా సర్ జడేజా మరొక అరుదైన మైలురాయిను అధిగమించాడు. ఇంగ్లాండ్ గడ్డపైన 1000 టెస్ట్ పరుగుల పూర్తి చేయడమే కాకుండా 30కు పైగా వికెట్లు పడగొట్టిన మొట్టమొదటి ఏషియా ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుతమైన ఘనతను సాధించిన ప్రపంచంలోనే 3వ ఆల్రౌండర్గా జడేజా నిలిచాడు. అంతకుముందు ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్రౌండర్ విల్ఫ్రెడ్ రోడ్స్ ఆస్ట్రేలియా అలాగే ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక టెస్ట్ మ్యాచ్లో చేయడం జరిగింది. వెస్టిండీస్ లెజెండ్ అయిన సర్ గ్యారీ స్లోబర్స్ వాళ్ళిద్దరూ కూడా ఈ రకంగా అరుదైన రికార్డును సాధించారు. వాళ్ళందరూ కూడా బాగా సీనియర్స్. కానీ ఇప్పటి జనరేషన్లో ఇప్పటి ఆటగాడైన రవీంద్ర జడేజా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఘనత సాధించాడు. అయితే ఇక ఈ జాబితాలో జడేజా చేరడం, అది కూడా ఆసియా ఖండం నుంచి, అంటే మన ఏషియా నుంచి ఎన్ని జట్లు ఉన్నాయి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్, ఇలాగా ఒకటి కాదు, శ్రీలంక, ఎన్నో జట్లు ఉన్నాయి. సో ఆ అన్ని జట్ల నుంచి కూడా భారత్ నుంచి జడేజా రావడం అద్భుతం. అయితే ఇక అది కూడా ఆసియా ఖండం నుంచి తొలి ఆటగాడిగా నిలవడం భారత క్రికెట్కు ఎంతో గర్వకారణం. జడేజా ఇంగ్లాండ్లో ఇప్పటి వరకు ఆడిన టెస్టుల్లో 1000కి పైగా పరుగులు, ఈ సిరీస్లోనే ఏకంగా 400కు పైగా పరుగులు చేసి 30కి పైగా వికెట్లు, ప్రస్తుతం 34 వికెట్లు అనుకోండి, తీయడం చాలా గొప్ప విషయం. ఇంగ్లాండ్లో స్పిన్నర్లకు అంతగా అనుకూలించదు పిచ్చెస్. అలాంటి పిచ్చెస్ పైన కూడా అద్భుతంగా రాణించి ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అనిపించుకోవడానికి ఇంతకన్నా గొప్ప సామర్థ్యత ఉండదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్లో జడేజా బ్యాటింగ్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే అనేక అర్ధ సెంచరీలు సాధించి భారత్ బ్యాటింగ్కు వెన్నెముకగా నిలిచాడు. బౌలింగ్లో అంచనాలకు తగ్గట్టుగా వికెట్లు తీయలేకపోయినా కీలక సమయంలో బ్యాటింగ్తో మాత్రం అండగా నిలుస్తున్నాడు. ఈ ఘనతతో రవీంద్ర జడేజా భారత క్రికెట్ చరిత్రలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న 7వ భారత ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో జడేజా కూడా 50 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఈ సిరీస్లో ఇది అతనికి 5వ హాఫ్ సెంచరీ. అయితే అప్పటికి అంటే ఈ ఈ యొక్క సెకండ్ ఇన్నింగ్స్ అనేది 50 పరుగులు కాదు, 100 కొట్టేశాడు. ఈ సిరీస్లో దాదాపుగా ప్రతి మ్యాచ్లో కూడా అతను బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. అయితే ఒకవేళ సెంచరీ చేయకపోయి ఉండుంటే 5వ హాఫ్ సెంచరీ అయి ఉండేది. ఆయన సెంచరీ చేసేసాడు కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పుకోవాలి. అతను జట్టుకు బ్యాటింగ్తో తన వంతు సహకారం అందించాడు. అదే సమయంలో ఇంగ్లాండ్లో 6 నుంచి 11వ నెంబర్ మధ్య బ్యాటింగ్ చేస్తూ ఒక సిరీస్లో 5 హాఫ్ సెంచరీస్ సాధించిన మొదటి ఆసియా ఆటగాడిగా కూడా అతను నిలవడం జరిగింది. అయితే నిన్న అద్భుతమైన ఇన్సిడెంట్ ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే మన బెన్ స్టోక్స్ ఉన్నాడు కదా, ఆ బెన్ స్టోక్స్ ఏం చేశాడంటే వీళ్ళిద్దరు, అంటే అటు జడేజా ఇటు వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా 88, 81, 78 ఆ రేంజ్లో ఉన్నారనమాట. అయితే ఆ రేంజ్లో ఉండేసరికి ఏమైంది అంటే ఇక బెన్ స్టోక్స్ వాళ్ళని సెంచరీ చేయనివ్వకుండా వాళ్ళ దగ్గరికి పద్దాక రావటము, మీరు ఇచ్చేసేయండి, మీరు డ్రా చేసేసుకోండి అనటము జరిగింది. అయితే ఇక అలా అంటుంటే దానికి రవీంద్ర జడేజా ఏం స్పందించలేదు, అని వదిలేశాడు, సర్లే అని. కానీ ఆ తర్వాత ఇంకా రెచ్చిపోయి శృతి మించిన బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే, ఏంటి మీరు బెండకెట్ బౌలింగ్లోనే చేసేస్తారా, సెంచరీలు చేసేస్తారా అంటూ వ్యంగ్యంగా నవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా భారత ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఇక చివరిలో ఆల్మోస్ట్ ఇంకొక 10 ఓవర్ల గేమ్ అయిపోతుంది అనగా జరిగిందనమాట. అయితే అదంతా కూడా స్టంప్ మైక్లో రికార్డ్ అయింది. ఇది నేను ఇంకెవరో క్రియేట్ చేసింది కాదు, స్టంప్ మైక్లో రికార్డ్ అయింది. అది చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది అనమాట. అయితే దానికి జడేజా చాలా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే మా జట్టు మొత్తం మా కెప్టెన్ ఏం చెప్తే అది జరుగుతుంది. మా కెప్టెన్ ఇప్పుడు ప్రస్తుతం డగౌట్లో ఉన్నాడు. అతను ఇంకా మాకేం సూచనలు ఇవ్వలేదు. అతను ఏదన్నా సూచన ఇస్తే ఖచ్చితంగా నేను అది పాటిస్తాను. నాకు తెలిసి ప్రతి జట్టులోనూ కెప్టెన్ చెప్తేనే ఆటగాళ్ళు వింటారు. మరి మీ జట్టులో అలా ఉంటుందో ఉండదో నాకు తెలియదు. నేను మాత్రం
ఇప్పుడు భారతదేశపు మా కెప్టెన్ కానీ మా యాజమాన్యం కానీ చెప్తే కానీ నేను విన్ను అంటూ భలే బుద్ధి చెప్పాడు. అయితే ఆ తర్వాత అంటే యాక్చువల్లీ బీసీసీఏ కానీ గిల్ కానీ గంభీర్ కానీ ఎందుకు వెయిట్ చేశారంటే వీళ్ళిద్దరు కూడా సెంచరీకి దగ్గరగా ఉన్నారు. ఎటో మ్యాచ్ డ్రానే, సెంచరీ చేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సెంచరీ చేశారనమాట. సెంచరీ చేసేసిన తర్వాత డ్రాకి పిలుపునిచ్చారు. అయితే ఆ తర్వాత జడేజాను సుందర్ ఇద్దరు కలిసి బెన్ స్ట్రోక్స్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంటే అసలు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా పక్కకి తప్పించుకున్నాడు. అంటే ఇక్కడ మ్యాటర్ అర్థం చేసుకోండి, క్రీడా స్ఫూర్తిని మర్చిపోయాడు అనమాట. పైగా మ్యాచ్ అయిపోయిన అనంతరం ఏమంటున్నాడు తెలుసా, "ఆ, మేము అలసిపోయాము, అలసిపోతే ఆ రకంగా రెచ్చగొట్టకూడదు కదా ఒక ఆటగాడిని, అలసిపోతే వేరే రకంగా బౌలింగ్ వేయాలి, అలా కాకుండా వాళ్ళని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్." అయితే జడేజా మాత్రం ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, థర్డ్ టెస్ట్ మ్యాచ్లో కూడా చాలా బాగా రాణించాడు. ఎంత బాగా రాణించాడంటే పాపం ఆఖరిలో 22 పరుగులకి అట్లీస్ట్ ఒక ఆటగాడు పక్కనున్న బాగుండేది. అన్ని వికెట్లు తీసేసి ఆ థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడమే బాధాకరమైన విషయం. 4గో టెస్ట్ మ్యాచ్ అంటే ఓకే, అది ఇంకా ఎప్పటి నుంచో మనం అనుకుంటుంది, ఎందుకంటే ఆ మాంచెస్టర్ వేదిక మీద అదే జరుగుతుంది. కానీ ఈ రకంగా జరగడం కరెక్ట్ కాదేమో అనిపించింది. థర్డ్ టెస్ట్ మ్యాచ్ అట్లీస్ట్ జడేజాకి ఎవరో ఒకరు తోడు ఉంటే బాగుంది అనిపించింది. మరి మీకేమనిపించింది జడేజా గేమ్ గురించి అనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.